మల్లెపూలు చూడండి చెట్టు నిండా ఇలాగా ఇడిచిపోయిన దాకా ఉంచుతామండి. ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర అప్పుడు ఇలాగా పొద్దుటే కోసుకుంటే గుచ్చుకొని పెట్టుకోవచ్చండి. మొగ్గలు అయితే రాత్రి కోసేసుకోవాలి. నేనేమో మొగ్గలు పోయినండి. సరే, మొత్తం చెట్టు నిండా కోసేస్తున్నాం. ఈ చెట్టు దగ్గరకు వచ్చేసరికి మంచి స్మెల్ అండి, సువాసన, మల్లెపూలు సువాసన ఎక్కడ ఎంత దూరాన ఉన్నా వస్తుందండి. ఇది పెద్ద మల్లె అండి. ఇది ఇలాగ హార్వెస్టింగ్ చేయాలన్నా పూలు కొయ్యాలన్నా ఎవరికైనా ఇష్టం అవుతుంది. మనం పెంచి కోసుకోవాలంటే ఎంతో ఇష్టం. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలాగా ఎంతో ఆనందంగా ఉందండి. ఉదయమే ప్రకృతి అంతా ఇప్పుడు ఉదయకాలం లేచి ఇలాగా మన మొక్కల్లోకి వస్తాయండి. ఆక్సిజన్ ద్వారా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మనసు ఒకవేళ చికాకు అనిపించి బాగోలేదనుకోండి, అంతసేపు మొక్కల్లో కూర్చొని ఆలోచించుకుంటే విశాలంగా అయిపోద్దండి. ఇంకెవరూ అక్కర్లేదు, మన దగ్గర ఎవరు లేరు, ఈ సమస్య ఎలా తీరుతుంది అనేది కాకోకుండా ఇలాగ మొక్కల దగ్గరికి వచ్చి పూలు కోసుకుంటా మనంగా మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకేది అవసరం లేదండి, అన్నీ మర్చిపోతాం. సరే అండి, పూలు వచ్చినాయనండి. ప్రతిరోజు కోస్తానండి, రోజు. చాలా బాగా ఎప్పుడు నుండి అండి ఈ పంట, ఈ పూలు సుమారు ఇప్పుడు 6 నెలల నుంచి ఏకాగ్రిగా కాస్తున్నాయండి. 6 నెలల నుంచి. పెళ్లి టైంలో కూడా వచ్చిన చుట్టాలు కూడా కోసుకుని చక్కగా ఎంజాయ్ చేశారండి. నాకు నేనుగానే ఈ కెమెరా పెట్టుకొని తీసుకుంటున్నాను. పాప ఇంకా లేగలేదు తీయటానికి. చాలామంది అడుగుతున్నారండి. ఇది అంటే పెద్ద మల్లె అండి. ఇది వేసుకుంటున్నారంట, వాళ్ళకి సరిగా రావట్లేదని అడుగుతున్నారు. నేను కింద పెట్టని చెప్పాను కదండి, ఆ కింద నుంచి పైకి ఎక్కించుకున్నాం. నీళ్ళు అయితే రోజు పోసుకోవాలి. మొగ్గలు కోస్తూ ఉంటే మొగ్గలు ఉంటాయండి. ఇంకా ఇడిచిన పువ్వులే కోస్తాను. ఇవి కవర్లో కుచ్చేసి కవర్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితేనండి 2 రోజుల వరకు కూడా ఏమవుదండి. మూర పైన వస్తాయి ప్రతిరోజు కూడా. మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ముందుగా చెట్టంగి చూస్తారు, మొగ్గలు కూడా కోసుకుని వెళ్ళిపోతారు. రాత్రి నీళ్ళు పోసినప్పుడు మొగ్గలు బాగా చక్కగా వచ్చినాయి. అయితే నేను ఉదయం కోస్తాను కదా, ఇడిచిపోయిన తర్వాత కొయ్యటం నాకు అలవాటు. అప్పుడు కూడా చూసుకుంటానికి బాగుంటాయి. చెట్టు మీద విడిచిన పువ్వు అందంగా కనిపిస్తుంది. అందుకని నేను అలా కోస్తానండి.
నాకు ఈ సంవత్సరం అయితే కాపు ఈ పూలు మట్టుకు బాగా వస్తున్నాయండి. ఆకుకూరలు కూరగాయలు అయితే బాగానే వస్తున్నాయి, కానీ అవి ఏంటంటే ఇప్పుడు నేను ఆ కింద ఉన్నాయి కదా కొంచెం వంగాలండి. వంగి కొయ్యాలి కాబట్టి కెమెరా కాసేపు తీసేస్తాను, పక్కన పెట్టేస్తాను. అయిపోయింది అవన్నీ అలా వంగి కొయ్యాలి. ఫస్ట్ ఫ్లోర్ మీదకి వచ్చానండి, వెనకాల వెళ్ళింది. దీని నుంచి ఇలాగ పైకి ఎక్కిందండి. పైన కోసినవి ఇంట్లో పెట్టేశాను, ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను ఇక్కడ. నాలుగు పువ్వులు అంటే మొగ్గలేమీ లేవు కాబట్టి కోసేసుకోవచ్చండి. నేను ఈ కిందకి అలాగండి, వెనక నుంచి బిల్డింగు ఈ మెట్లలోంచి రావాలి. కిందకి రాలేక వదిలేసిన పువ్వులు చూసారా, ఎన్నో పువ్వులు రాలిపోతాయి. ఈరోజు వచ్చానండి, ఈ కింద ఈ పార్ట్ అంతా కోసాను. ఇంకా ఆ పైకంట ఉన్నాయి అందమండి, అందుని మట్టి కోసుకున్నాను. మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు మళ్ళీ సాయంత్రం కోస్తే ఇవి బాగుంటాయి. ఇంకొకసారి సాయంత్రం వచ్చి కోస్తాను. ఇది వెనకాల బిల్డింగ్ అండి. దీనిలో చెత్త అంటే అన్నీ పనికొచ్చి పైపులు, రేకులు, ఇసుక. ఎందుకంటే ఇది గదులు కట్టాలి కాబట్టి మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పుడు పరిస్థితులను బట్టి చేయలేము. ఇది ముందు మేము ఉన్న బిల్డింగ్. ఇది కనిపించేది ఫస్ట్ ఫ్లోరు, మేము దానిపైన ఉన్నాము. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ రెంట్కి ఇస్తాను. ఈ బిల్డింగ్ కూడా వెనకాల ఉన్నది, ఇది డబుల్ బెడ్రూమ్ అని. అంటే ఇది మెట్లలాగా అలా ఇస్తే ఇక్కడ అట్టి మొక్కలండి. సరే, అదిగోండి మొదలు అక్కడ ఉంది. మల్లెపూలు మళ్ళంటూ అక్కడి నుంచి వచ్చిందండి. అది అలాగే ఇక్కడి నుంచి ఆ పైకి వస్తుంది, ఆ పైన ఇంకా పైకి. ఇదొక ఫ్లోరు, కింద నుంచి సరే. అక్కడ సన్నజాజులు ఉన్నాయి, ఆ పందిరి సన్నజాజి పందిరి అండి. పైన కూడా మల్లెపూలు ఉన్నాయి, పైకి కూడా వెళ్ళి మల్లెపూలు ఇంకా ఉన్నాయి, పోసుకొస్తాను. ఈ మోడల్ పెద్ద ఇదండి. ఈరోజు నేను మార్నింగ్ పువ్వుని కోసినప్పుడు మీతో మాట్లాడుతూ ఇవి ఉన్నాయి చూసారా. ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇది గ్లాసు పెట్టారు, దీనికి ఈ గొట్టు మీద పెట్టక్కర్లేదు. ఇంకా అన్నీ నేను ఎక్కడ పెట్టాలో దాని గురించి కూడా మీకు వీడియో చేస్తానండి.
దాన్ని కూడా నేను వేరు కుండీలో పెట్టి పెడతాను. ఓకేనండి. యూపీవీసీ ఎందుకంటే ఇక్కడ పెట్టిస్తున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుందండి, ఇక్కడ డిష్ వాష్ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉంటుంది అనేసి ఇక్కడ నుంచి 3 కాణాలు పెట్టించానండి, అక్కడను ఇక్కడను. పైకి వెళ్తుంటే నాకంటే ముందుగానే తలుపు తీయండి చూసారా. సెంటర్లా పైకి వస్తావా? పైన నీకు పని ఏంటి? తలుపు తీసుకో మరి. తలుపు తీసుకున్నాడు. తలుపు తీయమంటే చూడండి ఎలాగ వెళ్తుందో. దాంట్లో తలకైతే చూసేస్తున్నాను. ఒక్కది ఇటు ఇటు పైకి పైకి లేరా. బాగా కిందకి నేను పైకి వెళ్తున్నా. వస్తున్నావా? ఇవి చూసారా చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ తీసి వేరే దాంట్లో పెట్టాలండి. ఎదిగిపోయింది బాగాను. ఇది కూడా ఎందుకంటే అక్కడ గ్లాసులో నుంచి ఎండ బాగా వస్తుంది అనేసి అటు కొన్ని మొక్కలు ఇటు కొన్ని మొక్కలు పెట్టేశాను. ఇండోర్ ప్లాంట్స్ కదా, కొంచెం వేడి తగిలితే చాలని పోతాయి. ఇదిగోండి గ్లాసులు పెట్టించేసానండి. ఇప్పుడు కాయలు పెద్దవి చూసారా. ఇప్పుడు వచ్చేసింది, కిందకి వెళ్ళి చూసుకొని మరీ వచ్చింది అన్నమాట. మీకు దానిమ్మకాయల పైన పడిపోయినాయని చెప్పాను కదండి. ఇలాగా పడిపోతే నేను ఏం చేశానంటే విడదీసి ఇందులో వేసాను. ఏదైనా బలమేనండి ఫ్రూట్ వచ్చేది. ఇంకా కొంచెం నీళ్ళకి ఇంకా బలంగా లిక్విడ్ పోషకారాలు వేసుకుంటే కాయ ఎదుగుతుందండి. ఇంకా పెద్ద ఎదగాలి, మనకి జ్యూస్లాగా వస్తాయండి. అంజూరు చూసారా, చాలా కాయలు కాస్తానే ఉంటుందండి. ఇది ఇంకా ఇదొక మొక్క, అదొక మొక్క. ఇప్పుడు ఈ మొక్కది వస్తాకి రెడీగా ఉన్నాయి. ఇది ఆరెంజ్ జ్యూస్ అండి. ఉసిరికాయలు పూత చెట్టు నిండా పూసింది. అయితే మన గాలిదుమ్మ వచ్చింది చూసారా, మొత్తం రాలిపోయింది అన్నమాట. దీనిలో చిక్కుడుకాయలైనా వండిస్తుందని చూద్దాం. ఇక్కడ పెట్టాం కదండి, వచ్చినాయి. దీనికి కూడా సీతాఫలాలు అంటే మొన్న ఒకటి ముగ్గుపోయింది, కోసేసాను. అది మీకు చూపించలేదు. చెట్టు ముగ్గుపోయింది. ఇప్పుడు ఇలాగా ఈ చెట్టు దేనికండి, అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడక్కడ ఉన్నాయి. అవి అయినా ఎదగాలి. చూద్దాం. ప్రకృతి వాతావరణం అంతా సేఫ్గా ఉంటే ఏది కూడా పోకుండా పండించుకున్నాం కాబట్టి సంతోషంగా కోసుకోవచ్చు. ఇప్పుడు నేను కనకాంబరాలను ఇక్కడ ఉన్న మల్లెపూలు కూడా కోసుకుని వెళ్దామని వచ్చాను. ఈ సపోటాలు అండి పైన ఉన్నాయి చూసారా, చాలా పెద్దవి వచ్చినాయి.
ఇవి కూడా కొట్టేసిందా. ఈ సంవత్సరం అంతా పక్షులకే ఉంచేసానండి కాయలు, ఎందుకంటే అవి రుచి మరిగినాయి, ఇంకా మనం ఏం చేయలేం. ఎండ చూసారా బేబచ్చంగా వచ్చేసింది. అప్పుడు 7 కూడా అవ్వలేదు, 10, 6కే వచ్చేస్తుంది. ఎండ బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు కనకాంబరాలు ఉన్నాయంటే కనకాంబరాలు కోసేసిన తర్వాత ఇవి మళ్ళీ ఫోటో చేస్తాను.